పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో మానవాహారం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాలలో దీక్షలు విరమించి వెంటనే విధుల్లో చేరాలని స్థానిక వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపించారు. దీక్షలు విరమించి వెంటనే విధుల్లోకి చేరకపోతే టెర్మినేట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్థానిక వైసీపీ నేతలు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా బెదిరేదే లేదని వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు దీక్షలు చేస్తూ ఉన్నారు. 40 రోజులుగా సమ్మె అనేది భారతదేశంలోనే అతిపెద్ద సమ్మెది. గతంలో 25 రోజులు కర్ణాటక వాళ్ళు చేయగా ఇది భారతదేశంలో అతిపెద్ద సమ్మెగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీలు చరిత్ర సృష్టించారు. ఒక విషయం, ప్రభుత్వం ఎంతప్పటికి కూడా ఎన్నికలు వస్తున్నాయి కాదనట్లేదు. ఎన్నికలు వస్తుంటే సీట్లు లేకపోతే ఇంకొకళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఎవరికి ఇద్దాం, ఎంపీ సీట్ ఎవరికి ఇద్దామనే ఎత్తుగడలు లేకపోతే పై ఎత్తుగడలు పక్క పార్టీ నుంచి ఎవరిని చేర్చుకుందామని చేస్తుంది తప్పితే 40 రోజులుగా జగన్ గారు చెప్పే అక్క చెల్లెమ్మలు రోడ్ల మీద ఉంటుంటే వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన్ లేదు. అంతేకాకుండా పట్టించుకోకపోగా కనీసం స్పష్టమైన హామీయో లేకపోతే రాతపూర్వకమైన హామీయో ఇవ్వకపోగా బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈరోజు మున్సిపల్ చైర్మన్ కాడి నుంచి లేకపోతే ఎంపీటీసీ, సర్పంచ్, అధికార పార్టీ ప్రతినిధి అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లకొచ్చి మరి ఆడవాళ్ళని బెదిరించడం, వాళ్ళు బెదరకపోతే వాళ్ళ భర్తలకో లేకపోతే వాళ్ళ బంధువులకో చెప్పేసి బెదిరింపులు గురి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మీకు చేతనైతే ఒక జీవోనో ఇచ్చి చెప్పండి. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ మంత్రులు ఆ శాఖకు సంబంధించిన విషయం మీద ఎవరు స్పందించరు. అసలు విద్యాశాఖ మంత్రి వచ్చేసి అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే దాని గురించి స్పందించి అది కూడా స్పష్టమైన హామీ ఎవరు, జులై నుంచి బొత్స సత్యనారాయణ జులై నుంచి పెంచుతావు అన్నారు. సరే, జులై నుంచి ఎంత పెంచుతావో ఒక జీవోనో లేకపోతే సరే జులై కాదు ఆగస్టులోనే పెంచుతాను, 1000 పెంచుతానా, 2000 పెంచుతానా, 3000 పెంచుతానా అనేది స్పష్టంగా చెప్పకుండా నోటి మాట చెప్పేసి వెళ్ళిపోతే ఎలా అవుతుంది? కుదరదు కదా. ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. ఈ రోజుకి 40వ రోజుకి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ చేస్తున్న సమ్మె 40 రోజులు చేరింది. అయినా కానీ ఈ మొండి ప్రభుత్వానికి ఏమీ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంకా మా మీద ఏమీ ప్రయోగించినా వీళ్ళు ఇంకా జడవట్లేదు. ఎస్మా ప్రయోగించినా వెనక్కి వెళ్ళలేదు. 5వ తారీఖు డెడ్ లైన్ చెప్పినా కలెక్టర్ గారు వీళ్ళు అదరలేదు, బెదరలేదు. అందుకని చెప్పి వీళ్ళకి టర్మినేషన్ లెటర్ ఇస్తే వీళ్ళు వెళ్తారు అని చెప్పేసి అది కూడా బెదిరింపు చర్యగా ఈ ప్రభుత్వానికి ఇంకా ఏమీ తోచని మరి ఎవరు సలహా చెప్తున్నారో తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం ఒక కళ్ళు మూసుకుని, చెవులు మూసుకుని, నోరు మూసుకుని ఏమీ వినపడినట్టు గుడ్డివానిలాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఎన్ని టర్మినేషన్ లెటర్లు ఇచ్చి నువ్వు బెదిరించినా, లోకల్ నాయకులు ఎక్కడికక్కడ మమ్మల్ని ఫోనులు చేసి బెదిరించినా మేము అదరము బెదరము. మాకు సిఐటియు జెండా అండగా ఉన్నంత వరకు కూడా మేము ఏ నాయకుడికి కూడా మేము జడిసేది లేదండి. మా ఆకలి మంట తీరిస్తేనే మేము అనుకున్న డిమాండ్స్ నెరవేరు